స్కూల్ అన్నాక పిల్లల అల్లరి టీచర్స్ కొట్టడం కామన్. బెత్తం దెబ్బలు తినని స్టూడెంట్ ఉండడు, పిల్లల్ని 4 దెబ్బలు తగిలించని టీచర్ ఉండరు. కానీ ఇప్పుడు రోజులు మారాయి. ఒకప్పుడు పిల్లల్ని కొట్టైనా సరే దారిలో పెట్టమని చెప్పిన పేరెంట్స్ ఇప్పుడు పిల్లల్ని తిట్టినా ఒప్పుకోవడం లేదు. హోంవర్క్ చేయలేదని అమ్మాయిని కొట్టినందుకు టీచర్కి 3 ఏళ్ల జైలు శిక్ష పడిన ఘటన చూస్తే పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతుంది. గుజరాత్లోని గాంధీనగర్ కోర్టు ఇచ్చిన తీర్పుపై రాష్ట్రంలో అంతా చర్చించుకుంటున్నారు. 2020లో గుజరాత్లోని గాంధీనగర్లో ఓ స్కూల్లో హోంవర్క్ చేయని కారణంగా 9వ తరగతి విద్యార్థినిని ఓ టీచర్ కొట్టింది. దీంతో ఆ అమ్మాయి కర్ణభేరి దెబ్బతింది. దాంతో కోర్టును ఆశ్రయించారు అమ్మాయి పేరెంట్స్. 5 ఏళ్ల పాటు ఈ కేసుపై విచారణ జరిపింది గాంధీనగర్ సెషన్స్ కోర్టు. తాజాగా టీచర్కు 3 ఏళ్ల 3 నెలల జైలు శిక్ష, 50,000 రూపాయల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పింది.